హాయ్ ఫ్రెండ్స్, జాతరకు హాయ్ ఫ్రెండ్స్, అక్క మా ఫ్రెండ్స్తో కలిసి జాతరకు వచ్చినాం. మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మా అక్కతో కలిసి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ జాతరలో ఉన్నవన్నీ మీకు చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచ్ ఫుల్ వీడియో. హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరినీ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ప్రజెంట్ జాతరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మా కళ్ళ ముందర అయితే బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో కానీ మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ మిస్ కాకుండా ఇక్కడికి రండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మంచిగా టైంపాస్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి. చూస్తుంటే మేము అన్ని గేమ్స్ చూస్తున్నాం, ఏ గేమ్ ఎక్కాలని ఆలోచిస్తున్నాం చాలా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మా అక్క వచ్చేసి డ్రాగన్ ఎక్కుదామని అనుకుంటున్నారు. వాళ్ళైతే బిల్డప్ ఇస్తున్నారు, డ్రాగన్ ఎక్కి బెదురుకొని భయపడమని అంటున్నారు. ఇప్పుడు ఎవరు భయపడతారో మీరే చూసి కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేస్తుండు, స్లోగా ఊపుతుండు. ఇది ఉయ్యాల ఊగినట్టే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇంట్లో ఉయ్యాల ఊగుతున్నట్టే కొడుతుంది. స్లోగా స్టార్ట్ చేస్తున్నాం. మా ముగ్గురు అయితే నా పక్కన ఉన్న మా తమ్ముడు, మా యొక్క ఇద్దరు సిస్టర్లు కూడా ఏం భయపడినట్టు బిల్డప్ ఇస్తున్నారు. మా సిస్టర్స్ ఫేసెస్ అయితే చూస్తుంటే నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది. వాళ్ళు పైకి బిల్డప్ ఇస్తున్నారు కానీ లోపలైతే ఒక భయం అనేది ఉంది. వీడైతే అయ్యో బాబు మరీ ఎక్కువగా ఊపేస్తాడు, మరి నాకైతే గాల్లోనే ప్రాణాలు కలిసిపోతాయని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మాతో పాటు వెనక ముగ్గురు బాయ్స్ ఎక్కారు. మా అక్క వాళ్ళైతే చూడు రియాక్షన్ చూసి ఇంకా నవ్వు ఎక్కువ అవుతుంది నాకైతే. చూడండి ఒకసారి, మా తమ్ముడేమో పైకి లేచి నిలబడతాని అంటాడు. మా అక్కనేమో ఇద్దరు అక్కలేదు చూడు భయపడుతున్నారు, ఫుల్ భయపడుతున్నారు. మీరైతే తప్పక మిస్ కాకండి ఫ్రెండ్స్. ప్రతి ఇయర్లో అయితే జాతర ఫేమస్గా జరుగుతుంది ఇక్కడ మాబ్నార్ జిల్లా కుర్ముర్తి జాతర అని. మీరైతే అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి బోల్డ్ అండ్ గేమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ఆడుకోండి, తిరగండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయడం ముఖ్యం కాబట్టి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే హైట్ లేపుతున్నాడు ఫ్రెండ్స్. వాడైతే మా తమ్ముడు అయితే లేచి నిలబడ్డాడు భయపడుతూ. మా అక్క అయితే ఇంకా భయపడుతుంది. వాడైతే లేచి నిలబడ్డాడు. అయితే మీకైతే ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకైతే కడుపులో తిప్పుతున్నట్టుంది ఫ్రెండ్స్. మా అక్క అయితే భయపడుతుంది, మరి ఆపండి అని అడుగుతుంది ఫ్రెండ్స్. మా అక్క అయితే బిల్డప్ ఇచ్చింది కానీ ఇప్పుడైతే నిజానికి భయపడుతుంది. మరి మా తమ్ముడైతే లేచిలో పడితే మా అక్క అయితే వద్దని చెప్తుంది ఫ్రెండ్స్. మరి ఏమంటారు ఇలాంటి బ్యాచ్లు ఎవరైనా బిల్డప్ గర్ల్స్ గిట్లా ఉంటే కింద కామెంట్స్ చేయండి మీ అక్కల దాంట్లో. మరి మీరు ఏమంటారు దీనికి? ఇప్పుడైతే ఊపుతుండు మరి హైట్ పోతుంది మరి. కానీ మాకైతే భయం అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే డ్రాగన్ అంటారు కానీ ఉయ్యాలు ఊపినట్లే ఉంది కానీ ఇప్పుడైతే గాల్లోనే ప్రాణ కలిసిపోయేటట్లు ఉన్నట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు అయితే ఆపండి అని గట్టిగా ఆడుతుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క విలేజ్లో అయితే ఈ యొక్క జాతరలో అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. మంచిగా కాల్చిన కూర చీయలు మీకంటూ మీ బ్యాచ్ ఉంటే మాట్లాడుకుని వచ్చి ఇలాంటి జాతరలో మరిన్ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే తప్పక రండి, ఈ యొక్క జాతరలో మిస్ కాకండి. మా అక్క అయితే ఆశ్చర్యపోతుంది, ఎందుకంత స్పీడే ఇంకా పెంచుతుండే వాడు, ఇంత ఆపమంటే ఇంకా స్పీడ్ పెంచుతున్నాని మా అక్క భయపడుతుంది ఫ్రెండ్స్. ఇంతకు నాకైతే ఫుల్ ఫన్నీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్లో అయితే నేనైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. మా ఇద్దరు అక్కలు అయితే ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు, ఆపమంటే ఆపట్లేదని టెన్షన్ పడిపోతున్నారు. మా తమ్ముడు అయితే నవ్వుతూ ఉన్నాడు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ యొక్క జాతరలకు తప్పకుండా రండి. ఇంకెవరైనా కానీ మీ యొక్క పేరెంట్స్ కానీ తోలుకొని వస్తుంటే ఫుల్ ఎంజాయ్మెంట్ మస్తు ఉంటుంది. మన తెలంగాణ జాతర అంటే, మన మాబ్నార్ జాతర అంటే చాలా ఫేమస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసు కదా మా యొక్క తెలంగాణలో యొక్క జాతరలో ఎంత ఫేమస్. ఇప్పుడు మా అక్క అయితే గుండె జారిపోయినట్లా అనిపిస్తుంది అని అంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో బిల్డప్ ఇస్తారు, ఇప్పుడైతే ఫుల్ భయపడిపోతున్నారు. మంత్లీ అయితే ఒకసారి ప్లానింగ్ చేసుకుని మీ ఫ్యామిలీతోటి కానీ మీకున్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి తిరగడం వల్ల, ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మీ యొక్క హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయ్యి మీరు ఇంకా జాయ్ఫుల్ లైఫ్ అనేది గడిపేటట్లే అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జాతరకి రావడం వల్ల మీరు రండి, తప్పకుండా రండి. ఇంతకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను, మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ ఒకటేసారి ప్లానింగ్ చేసుకొని ఇలాంటి వెకేషన్ చూసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకున్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము బ్రేక్ పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ వాడు స్లోనే తిప్పుతున్నారు ఫ్రెండ్స్. స్లో తిప్పుతున్నాం అన్నీ కుర్చీలు ఒకదాని తర్వాత ఒకటి గుద్దుకునేటట్లు దగ్గరకు వచ్చినట్లు అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇది ఒక బ్రేక్ డ్యాన్స్, ఇది ఒక ఎక్సైట్మెంట్ ఉంది, ఒక ఫన్నీగా ఉంటుంది. ఈ యొక్క గేమ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు మాకైతే
కడుపులో తిప్పుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క గేమ్ అంత స్పీడ్గా తిప్పుతుంటాడు. ఆ యొక్క స్టేజ్ మొత్తంతో కనెక్షన్ ఉండి ఈ యొక్క కుర్చీలు మొత్తం ఒకటేసారి తిరుగుకుంటూ ఒకదానికొకటి గుద్దుకున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ గుద్దుకోం. ఈ గేమ్ ఎంత ఎక్సైట్మెంట్ ఉందని అంటే భయపడేవారు పక్కా ఎక్కితే దీంట్లో పక్కా భయపడి కళ్ళు తిరిగి పడిపోతారు ఫ్రెండ్స్. అంత భయంకరంగా ఉంటుంది ఈ యొక్క గేమ్. మీరు మళ్ళీ ఎక్కాలని అనుకుంటే నెక్స్ట్ జాతరకి వెకేషన్కి ప్లానింగ్ చేసుకోండి. మీకు దగ్గరలో కూడా ఇలాంటి టౌన్స్, ఇలాంటి గేమ్స్ టౌన్స్ అనేటివి దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్యామిలీతో వీలైతే మీరు జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి ఇలాంటి వెకేషన్స్ ప్లానింగ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకున్న స్ట్రెస్ లెవెల్స్ కూడా ఈ విధంగా తిరగడం వల్ల మీకు తగ్గిపోతాయి. ముఖ్యంగా డాక్టర్స్ కూడా సజెషన్స్ హ్యాపీనెస్ తోటి మీరు తిరగండి ఫ్రెండ్స్. మీకున్న వర్క్ కాదు ముఖ్యం, మీకున్న ఎంజాయ్మెంట్ ముఖ్యం. లైఫ్లో అనేది ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్. మనం డబ్బులు సంపాదిస్తాం కానీ వాటి వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఇలాంటి వెకేషన్స్ చేసుకోవడం వల్ల మీ యొక్క హెల్త్ సేవ్ అవుతుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది, ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషపడుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి ఇప్పుడే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ యొక్క గేమ్ని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కువ స్పీడ్ తిప్పేస్తున్నాం. వాడు తిప్పే స్పీడ్ని బట్టి మేము కింద పడిపోతామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ ఇది స్పీడ్గా తిరిగిపోతుంది. అయ్యో బాబోయ్, మరి ఇంకా భయంకరంగా అవుతుంది ఫ్రెండ్స్. వాడు ఇంకా ఆపమనే కొద్దీ ఇంకా స్పీడ్గా పెంచేస్తున్నాడు. ఇప్పుడైతే కుర్చీలు అయితే అటు ఇటు ఊగిపోతున్నాయి. మా యొక్క వాళ్ళు అయితే చాలా భయపడిపోతున్నాం. మీరైతే చూడండి, ఒక వీడియో ఫుల్ కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ తప్పకుండా అవుతుంది ఒక వీడియోని చేయడంలో. ఇప్పుడే మన ఛానల్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. జాయింట్ వీల్ తిరుగుదామని. జాయింట్ వీల్ చూస్తున్నాం, అది లైన్గా స్లో తిరుగుతుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీడ్ తిరుగుతుంది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చుట్టుముట్టు నేను వాళ్ళు చూస్తున్నాను. కిందికి అయితే ఎన్నో గేమ్స్ అయితే మాకు కనబడుతున్నాయి ఒక జాయింట్ వీల్ ఎక్కిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మా యొక్క చిన్న సిస్టర్తో పాటు నేను ఎక్కాను. మా ఫ్రెండ్ కూడా ముందరనే ఉన్నాడు. స్లోగా తిరుగుతుంది. మా సిస్టర్ అయితే స్లోనే పోతుంది కదా అని కామెడీగా ఎక్కిరిస్తుంది వాళ్ళని, కానీ అసలైన గేమ్ ముందర ఉంటుంది. ఇప్పుడైతే స్లో తిరుగుతుంది. మా సిస్టర్ అయితే భయపడుతుంది. నవ్వుతుంది కానీ భయపడుతుంది. ఫేస్లో చూస్తే నవ్వు కనబడుతుంది కానీ లోపలైతే భయం అయితే కనబడుతుంది తప్పకుండా. ఇప్పుడు మా సిస్టర్ అయితే చాలా భయపడిపోతుంది, స్లోనే పోతుందని అనుకున్నది, కానీ ఇప్పుడైతే ఇంకా స్పీడ్ చెప్తుంది. భయపడుతుంది తప్పకుండా అయితే భయపడిపోతుంది. మా చెల్లెలు అయితే అనుకుంటుంది కిందికి వస్తే మాత్రం కొబ్బరికాయ కొడతాను అనుకున్నాను. మా ఫ్రెండ్ అయితే మా అన్న అయితే బల్లిలాగా అయితే గోడకి అతుకోయిండు ఫ్రెండ్స్. ఆ యొక్క చీరకి అతుకోయిండు, బల్లిలాగా ఉన్నారు బల్లిలాగా అయితే అతుకోయిండు. మా యొక్క అన్న అయితే భయపడిపోతుంది. మా అన్న కూడా తక్కువ యొక్క బ్లాగ్ అయితే మీకు ఎంటర్టైన్మెంట్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఈ యొక్క ఛానల్ షేర్ చేయండి. మా అన్న అయితే చాలా భయపడిపోతున్నాను. హైట్ 6 feet ఉంటాడు కానీ మనిషి అయితే గంభీరంగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే భయపడిపోతున్నాను. చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జాయింట్ వీల్ కానీ మంచి ఎక్సైట్మెంట్ అనేది ఈ యొక్క గేమ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే కిందికి చూస్తున్నాం, మస్తు భయం వేస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా ఇలాంటి తిరిగినట్లయితే కింద కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళినట్లయితే కింద కామెంట్ చేసి ఈ యొక్క వీడియోల గురించి, ఈ యొక్క ఎక్సైట్మెంట్ గురించి పంచుకోవడం అని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా యొక్క అన్న అయితే కిందికి చూస్తుండు. కిందికి వస్తే మాత్రం టెంకాయ కొడతా అని పక్కా అనుకుంటాడు ఫ్రెండ్స్. ఇంతకు భయం అయితే బాగానే వస్తుంది. మా యొక్క అన్న అయితే బల్లిలాగా అయితే గోడ కత్తుకోండి ఫ్రెండ్స్. ఇంతకు మా చెల్లెలు అయితే ఇంకా భయపడిపోతుంది. ఇంతకు కిందికి వస్తే మాత్రం దేవునికి దండం పెడదామని ఆలోచిస్తున్న వీళ్ళిద్దరు అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నా ఫ్రెండ్స్. దీనికి ఏమంటారు మీరు? అయితే మీ యొక్క సన్నివేశాలని ఇంకా ఈ విధంగా తిరిగినట్లయితే మరిన్ని వీడియోస్ గురించి ఇప్పుడే పంచుకోండి. ఇప్పుడు కింద అయితే మనం చూస్తుంది జాయింట్ వీల్ కనబడుతుంది, బ్రేక్ డాన్స్ కనబడుతుంది, బైక్ గేమ్ కనబడుతుంది. కింద అయితే చుట్టూ అయితే పెద్ద గేమ్స్ అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మరీ హైట్కి తీసుకోవడుతుంది మళ్ళీ కిందికి తెస్తుంది ఫ్రెండ్స్. ఇది విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఏమనిపించదు కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం గాల్లో ప్రాణం కలిసినట్లే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు దీనికి? మీరు ఎప్పుడైనా ఎక్కినట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి. మరి కిందికి వస్తున్నాం కానీ ఏమనిపించలేదు ఫ్రెండ్స్. పైకి పోయి కిందికి తీసుకునేటప్పుడు అయ్యో బాబోయ్ ప్రాణం గాల్లో కలిసిపోతున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏమంటారు? దీంతో గాల్లో కలిసిపోతే కానీ మీరు కూడా నాకు తోడుగా రావాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇంతకు ఖచ్చితంగా రండి, ప్రాణం పోయేటప్పుడు పక్కా రండి. ఇంతకు మా వాళ్ళు అయితే ఫుల్ భయపడిపోతున్నారు. మీరు ఏమంటారు దీనికి? రండి నన్ను కాపాడురా బాబో, రే ఇది మాది స్పీడ్ పోతుందిరా రే. ఇప్పుడు ఈ యొక్క బ్లాగ్ చేస్తున్నాము. ఇప్పుడైతే జాయింట్ వీల్ మేము తిరుగుతున్నాం ఫ్రెండ్స్. తిరుగుతున్నాం. వాడైతే ఇప్పుడు స్లోగా ఆపడం జరిగిపోతుంది. కింద అయితే మా తర్వాత కూడా వచ్చేవారు ప్రజలు ఉంటారు కదా, ఎక్సైట్మెంట్ గురించి ఎంజాయ్ చేయడానికి వాళ్ళైతే వెయిటింగ్ చేస్తున్నారు. ఇప్పుడైతే స్లోగా తిరిగేయడం వల్ల ఆగిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మీరు
ఈ యొక్క వీడియో ఏ విధంగా ఉందో మీకు ఎంటర్టైన్మెంట్గా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు కాన్ఫిడెన్స్ పెరిగి మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వ్లాగ్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ లేనిదే నేను ముందుకు వెళ్ళలేను ఫ్రెండ్స్. మీరు ఎంతో మనస్ఫూర్తిగా చూసి ఆనందించాలని నేను నమ్ముతాను. ఇప్పుడు మా అన్న అయితే బల్లిలాగా అయితే కిటికీకి అతుకపోయినాడు, సేమ్ బల్లిలాగానే ఉన్నాడు మా అన్న అయితే చూస్తే. మా చెల్లెలు అయితే పిట్టలా అయితే కిటికీకి అతుకపోయింది తక్కువ. మా అన్న అయితే కట్ల నీళ్ళు తిప్పుకుంటాడు ఫ్రెండ్స్, ఏడుస్తుండే చిన్నపిల్లలాగా. ఇప్పుడైతే మరి వాడు లాస్ట్ వెళ్ళి ఇంకో రౌండ్ స్పీడ్ అయితే ఇప్పిస్తుండే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మన ఛానల్ని తప్పకుండా మీరు చూసి ఈ యొక్క వీడియో ఎంతో మీకు సంతోషకరంగా ఫన్నీగా అనిపించిందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ గురించి కింద కామెంట్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఫన్నీ వీడియోస్ని పార్ట్ 2 కూడా తీస్తాం మీ కొరకు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ గురించి మీరు అయితే తప్పకుండా అయితే మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేను ఫన్నీ వీడియోస్ని ఇంకా చేసి మిమ్మల్ని ఇంకా నవ్వించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇంతకు మీరైతే తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క గేమ్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గేమ్ కిందికి వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే స్లోగా ఆపేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకు మీరు తప్పకుండా అయితే ఇలాంటి వ్లాగ్స్ ఇలాంటి చూస్తూ ఇలాంటి వెకేషన్స్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం ఫ్రెండ్స్. లైఫ్ అనేది ఎప్పుడు మనకు ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.